14 ఇయర్స్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మళ్లీ వచ్చారు. ఈ పోలీస్ యాక్షన్ డ్రామా ఈ రోజు రిలీజైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. కథ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి కావాలని నాగప్ప ప్రస్తుత ముఖ్యమంత్రిని హత్య చేయడానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఇంతలో అతని కొడుకు ట్రిప్ కోసం నల్లమల అడవికి వెళ్తాడు, కాని అతను మిస్ అవుతాడు. ఎంక్వైరీలో ఉస్తాద్ భగత్ సింగ్ దీని వెనుక ఉన్నాడని కన్ఫర్మ్ అవుతుంది. మరి ఉస్తాద్ ఈ నింద నుండి ఎలా బయటపడతాడు? పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో అదరగొట్టాడు. అతను యాక్షన్ సీన్స్ లో చాలా నేచురల్గా నటించాడు. ఇది అభిమానులకు పండగ. అతని డైలాగ్ డెలివరీ బాగా పేలింది. అయితే కామెడీ అక్కడక్కడా మాత్రమే పనిచేస్తుంది. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ డాన్స్ నంబర్స్లో కనిపించడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీలీల కొన్ని సన్నివేశాల్లో మెరిసింది మరియు ఆమె తెరపై చాలా అందంగా ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని పవర్ఫుల్ సీన్లు ఉన్నాయి. ప్రధానంగా యాక్షన్ మరియు డైలాగ్ భారీ సన్నివేశాలు అభిమానులను దృష్టిలో ఉంచుకుని పిక్చరైజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ వీక్ రైటింగ్, సో కామెడీ వల్ల సాగదీసినట్లు ఉంది. సినిమా బ్యాలెన్స్ పార్ట్ మాత్రమే కొంత బెటర్ అనిపిస్తుంది. థమన్ సంగీతం, బిజిఎం అతని ఓల్డ్ మూవీస్ గుర్తు చేస్తుంది. మొత్తం మీద ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ఫార్ములా బేస్డ్ యాక్షన్ డ్రామా. కొన్ని సీన్లు అభిమానులను ఎంటర్టైన్ చేస్తాయి. పవన్ కళ్యాణ్ నటన మరియు కొన్ని యాక్షన్ సీన్లు సినిమాకు కలిసొచ్చే అంశాలు. అయితే ఎక్స్పెక్టెడ్ స్టోరీ, వీక్ ఫస్ట్ హాఫ్ మరియు సరిగా డెవలప్ చేయని పాత్రలు సినిమాకు మైనస్. ఈ సినిమా ఒక కమర్షియల్ సినిమాగా మిగిలిపోతుంది.